నన్ను సాధించాలని పాముకు పాలు పోశారు. ఎలా కాటు వేయటానికి సిద్ధపడిందో చూసావా? ఇప్పుడే అమ్మమ్మ గారికి చెప్పి దాన్ని అంతా తేలుస్తా. స్వర్ణ ఆగు, నా మాట విను. లేదక్క, ఆగు, ఆగు. లేదు, ఆగు. ఇదే ఈ ఆవేశమే వద్దన్న వినకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చావు. మళ్ళీ ఇప్పుడు ఆవేశపడుతున్నావు. దాని గురించి చెప్పడానికి ఇది సమయం కాదు స్వర్ణ. వదిలేస్తే పెళ్లి దాకా వస్తుంది. నేనున్నానుగా, అంతవరకు రానివ్వను. అమ్మమ్మకి, తాతయ్యకి, బావికి చెప్తే తప్పే ఉంది. ఇందాకే నీ మార్పు గురించి నేను చెప్తే నమ్మలేదే. ఇప్పుడు ఇది కూడా నమ్మరు. నువ్వు కోపంతోనో కుళ్ళుతోనో చెప్తున్నావని కొట్టి పారేస్తారు. లేని పంచాయతీ పెట్టావని సాకేత్ కూడా అనుకుంటాడు. కాస్త ఆలోచించు. ఈ విషయాన్ని నాకు వదిలే స్వర్ణ. దాని ఆటలు నేను సాగనివ్వను. బావని దాని మాయలో పడనివ్వను, కాక పడనివ్వను. బావ నాకే సొంతం, నా బిడ్డకు తండ్రి, నాకు భర్త. దాని చెయ్యి పట్టుకొనిస్తానా? నువ్వు ఆ మాట మీదే ఉండు. దాని పొగరు ఎలా అనచాలో నేను ఆలోచిస్తాను. అమ్మమ్మ గారికి ఈ విషయం చెప్పే సమయం కాదు. దాని నోటితో అదే బయట పెట్టి తీరుతుంది. అప్పుడు అమ్మమ్మ గారే చెప్పుతో కొట్టి పంపిస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. జాగ్రత్తగా మసులుకో స్వర్ణ. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, హ్యాపీ న్యూస్ అమ్మమ్మ గారు. ఏమిటి సీత? ఈ కళింగ కోట నిర్మాణం జరిగి 500 ఇయర్స్ అయిందట. అవును. ఈ 500 ఇయర్స్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయమని వైదేహి గారు మెయిల్ పంపించారు. వారికి కోట ప్రాముఖ్యత, దాని విశిష్టత ముఖ్యం. అలాగే చేద్దాం. కానీ ఖర్చు గురించి వరి అవ్వాల్సిన పనిలేదమ్మమ్మ గారు. వారే ఖర్చులన్నీ భరిస్తున్నానని రేపే అకౌంట్కి డబ్బు పంపిస్తామని మెయిల్ రాసి పంపించారు. మరింకే ఏర్పాట్లన్నీ మొదలుపెట్టు. అదిరిపోయేలా చేద్దాం. మనం నిర్వహించిన తీరు గురించి అమెరికాలో కథలుగా చెప్పుకోవాలి. అలాగే అమ్మమ్మ గారు. నేను వెళ్ళి సాకేత్కి, రఘురామ్కి ఈ విషయం చెప్తాను. ఎలా సెలబ్రేట్ చేయాలో డిస్కస్ చేస్తాం. సీత, ఈ విషయం ఆ భగీరథి స్వర్ణ వాళ్ళ చెవిలో పడకూడదు. ఆటంకాలు చెయ్యాలని, అపవాదు తేవాలని చూస్తారు. ఇది కోట వ్యవహారం. తల దూరిస్తే వాళ్ళందరి తలుంచి పంపిస్తాను. సాకేత్, స్నానం చేస్తున్నాడా? హంస సాకేత్ గదికి ఎందుకు వెళ్ళింది?
బటన్ ఎందుకు తెంపింది? ఏం చేయబోతుంది? అరే బటన్ తెగిపోయింది. ఏంటి? షర్ట్కి ఏమైంది? అది బటన్ తెగిపోయింది. పర్లేదు, వేరే షర్ట్ వేసుకుంటా. సాకేత్, చిన్న చిన్న వాటికి ఇష్టాలు మార్చుకోవడం ఎందుకు? ఇష్టాలు మార్చుకోవడం ఏంటి? ఈ షర్ట్ ని వాళ్ళు ఇష్టపడేగా వేసుకోవాలని తీసి పెట్టుకున్నావు. బటన్ లేదని షర్ట్ మార్చేస్తావా? ఒక్క నిమిషం ఆగు, నేను బటన్ కుడతాను కదా. నీడిల్ దారం షెల్ఫ్లో ఉన్నాయి, నేను తీసుకొస్తాను. ఆగు, నేను తీసుకుంటాను కదా. ఓకే. ఇదా నీ ప్లాను? చెప్తా నీ పని. సాకేత్, వదినా. ఫ్రెష్ అప్ అయిపోయాక కిందికి రా. అలాగే వదినా. ఆగు. గుండీ కథ ముగిసింది. షర్టుని మార్చేశాను. గుండీ కథ ఏంటి? నీ చేతిలో సూది దారాన్ని అడుగు. నీ మనసులోని ఆలోచనలను అడుగు. ఆకట్టుకునే ఆటలను మానేసి. ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. ఏమైనా మార్చొచ్చు గాని స్వర్ణ స్థానాన్ని మాత్రం మార్చలేదు. దాని అక్కని నేనున్నాను. దానికి ఏ నష్టం జరగనివ్వను. చాలా ఊహించేసుకున్నావు. ఊహ కాదు, నెక్స్ట్ ఏంటని గ్రహించాను. గ్రహణం పర్మనెంట్గా ఉండదు. నీ చెల్లె సాకేత్కు పట్టిన గ్రహణం అది పర్మనెంట్ గా నిలవదు. దాన్ని మరొక్క మాట అంటే సహించను. మేము లక్ష అనుకుంటాం. మా బంధం రక్త సంబంధం. ఎవరూ తుంచలేరు, తెంచలేరు. నాతి చరామి అని దాని మెడలో వేద మంత్రాలతో తాళి కట్టాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. దారాలతో గుండీలు కుట్టినట్టు కాదు తాళి కట్టడం అంటే. ఈ గుండీ రాజకీయాలు మానితే నీకే మంచిది. నేనుండగా వాళ్ళ దాంపత్యం ఎవరు చెడగొట్టలేరు. నేను తలుచుకున్నాక ఏదైనా నా సొంతం చేసుకోకుండా వదలను. ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఛాలెంజే చేస్తున్నాను. నా విషయం సంస్థానంలో ఎవరిని అడిగినా చెప్తారు. నా గురించి నీకింకా తెలీదు. మా అమ్మమ్మ గారి విషయమూ తెలీదు. నీ లెవెల్స్ ఈ సంస్థానం వరకే. మాది స్టేట్ లెవెల్. స్వర్ణతో ఛాలెంజ్ చేసినట్టు కాదు, సీతతో ఛాలెంజ్ చేయడం. నీ విషయం చెప్పి
ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అని ఆగాను. అయినా నిన్ను ఎలా వాదించాలో, ఎలా ఇక్కడి నుంచి వదిలించి పంపించాలో నాకు బాగా తెలుసు. నేను చాలు, అందరి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. నీకు నువ్వు గొప్పని ఫీల్ అవుతున్నావు. అలా ఫీల్ అయ్యే ఛాలెంజ్ చేశాను. నాతో మొదలెట్టావుగా ఆట, చెక్ ఎలా పెడతానో చూడు. నా ఆట ముగించడం నీ వల్ల కాదు, గెలిచి తీరుతాను. హే, నాతో గెలిచి నిలిచిన చరిత్ర ఎవరికీ లేదు. ఎత్తులు నీకు తెలిస్తే పై ఎత్తులు నాకు తెలుసు. కర్రు కాల్చడం మొదలు పెడితే వాతులకు వాతం కమ్మి పారిపోతావు. జాగ్రత్త. బీ ఇన్ యోర్ లిమిట్స్. ఎగ్జైట్ అయితే నెక్స్ట్ నీకు సీన్ ఉండదు. తాతయ్య గారు, తాతయ్య గారు మిమ్మల్నే. ఎవరిని? ఎవరినేంటి, మిమ్మల్నే తాతయ్య గారు. ఊరిని నేను తాతయ్యనా? నువ్వు అలా పిలవటం ఎప్పుడో వదిలేసావు కదా, నేను ఫీల్ అవటం మర్చిపోయా. ఇవాళ కొత్తగా తాతయ్య అని పిలిచేసరికి ఉలికిపాటు బిత్తరపాటు ఎవరినో అని చూస్తున్నా. వెక్కిరిస్తున్నారా? ఇది మరీ బాగుంది. వెక్కిరింపులకైనా విదిలింపులకైనా పేటెంట్ హక్కులు నీవే కదా. తాతయ్య ప్లీజ్ దెప్పకండి. నాకంత సీన్ లేదులే అమ్మా. ఇంతకీ నన్ను తాతయ్య అనాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఎందుకు నా దగ్గరకు వచ్చావో? తాతయ్య మీ కాళ్ళకు దండం పెడతాను, గతం మర్చిపోండి. నా తప్పుల్ని మన్నించి నాకు సాయం చేసి పెట్టండి ప్లీజ్. తాతయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలే తల్లి, వదిలే. నా వల్ల కాని పని అయితే సాయం చేయలేకపోతే కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు, కక్ష సాధించాడు, పాపిష్టివాడు, దుర్మార్గుడు, వీడేం జడ్జి పని చేశాడు అని దెప్పి పొడుస్తావు. నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా? లేదమ్మా, నాకెవరి మీద కోపం లేదు. నా మీద, నా చాతగానితనం మీదనే కోపం తెచ్చుకోలేని వాణ్ణి. నా సంగతి వదిలేలే గాని నీ సంగతి చెప్పమ్మా. నువ్వేదో సాయం చేయాలి, సహకారం అందించాలి అంటున్నావు కదా. నా కాపురం నిలబెట్టండి తాతయ్య. ఏంటి, కాపురం నిలబెట్టాలా? అవును తాతయ్య. ఈఫిల్ టవర్ ఒరిగింది అంటే తిన్నగా నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు. భుజం వేసి కాళహస్తి గోపురాన్ని సరిచేయొచ్చు. హుసేన్ సాగర్లో బుద్ధుడు బొమ్మ, రాజమండ్రిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఋషికొండనైనా సరే అటు ఇటు మార్చి నిలబెట్టొచ్చు. నీ కాపురం విషయంలో మాత్రం వేలు పెడితే వేలు, కాలు పెడితే కాలు, తల పెడితే తల, నుజ్జు నుజ్జే. తాతయ్య మరేదైనా కోరమ్మా, నీ కాపురం విషయం తప్ప. ఎందుకు తాతయ్య అంతంత మాటలు అంటున్నారు? అంత స్థాయికి, ఆ ఊహకి అంత పేరు తెచ్చిపెట్టిన ఘనత నీదేనమ్మా. స్వర్ణ అంటే సింహస్వప్నం. కలలోనైనా ఉలిక్కిపడే అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించావు. ప్లీజ్ తాతయ్య, గతం మర్చిపోయి మన్నించండి అన్నాను కదా. సృష్టించబడిన చరిత్రలు ఎలా మర్చిపోగలరమ్మా? మీరేమన్నా అనండి, నా కాపురం నిలబెట్టండి. నువ్వేదైనా అడుగు, ఆ విషయం తప్ప. కాపురానికి వచ్చిన కొత్తలో ఇలాంటి సమస్య వస్తే మీరేగా ఉపాయం చెప్పి అపాయం నుంచి బయటపడేశారు. అందుకే మీ సలహా అడుగుతున్నాను. ప్లీజ్ ఏదన్నా ఐడియా చెప్పండి. నా భావం నా వైపుకు తిప్పుకోవడానికి ఏదన్నా సలహా ఇవ్వండి. చూడమ్మా, కాలగమనంలో మార్పులు, పరివర్తనలు, ప్రవర్తనలో చాలా చాలా మార్పులు వచ్చాయి. నా ఆలోచన మందగించింది, బుద్ధి కుశలత తగ్గిపోయింది. మీకు ప్రేమలు తగ్గాయి. అప్పటి సిచ్యుయేషన్ వేరు, ఇప్పటి సిచ్యుయేషన్ వేరు.
ప్రాబ్లం ఒకటేగా తాతయ్య. నో 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 చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు నీకు వాడి మీద ప్రేమ ఉంది. వాడి సైడు మాత్రమే ఆ రోజు తప్పుంది. వాడు నిన్ను ప్రేమించలేకపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి అదేగా. లేదు లేదమ్మా, చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇద్దరికీ అయిష్టత ఉంది. ఎత్తులు పై ఎత్తులే కానీ ప్రేమలు లేవు. ఎవరినో గెలవాలనో ఒకరినొకరు గెలవాలనో తప్ప నో ప్రేమ, నో అభిమానం, నో ఆప్యాయతలు. అన్నీ మొండితనాలు, పంతాలు, పట్టింపులు అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఛాలెంజి గెలవాలనే కోరిక తప్ప లాలించి మలుచుకోవాలనే అభిప్రాయం లేనే లేదు. లేదు తాతయ్య, నాకు బావ మీద ప్రేమ ఉంది. నేను మారిపోయాను తాతయ్య. తాతయ్య, అమ్మమ్మ, బావ, అక్క అని వరసలు పలకగానే మారినట్టు, ప్రేమ పొంగుకొచ్చినట్టు ఎలా అనుకోగలవమ్మా? ఏయ్ ముసలి, ఓయ్ ముసలోడా, ముసల్దానా పోవే, ఏమి సీత, ఓయ్ సావిత్రి, అవన్నీ ఎలా మర్చిపోగలవమ్మా? ఇంకా అవి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి, చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. దిగొచ్చానని కక్ష సాధింపా తాతయ్య? నేనేం ఎదిగి రాలేదమ్మా, ఎక్కి రాలేదు. అప్పుడున్న స్థానంలోనే ఉన్నాను. అన్ని స్థాన చలనాలు నీవే. నీలో మార్పు నాకు నమ్మకం కలిగించేదాకా నేనేమీ చేయలేను. మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి? ఆ జగన్నాథుణ్ణి అడుగమ్మా, ఈ జడ్జిని కాదు. అంతేనా తాతయ్య? సారీ అమ్మా, నా వల్ల ఇంతే అవుతుంది. మీరు చాలా మారిపోయారు తాతయ్య. అవునమ్మా, నేను మారింది ఆ దేవుడికే తెలుసు. ఆయనేమో నా మార్పు నిజమా కాదా అని అడగడు. కానీ నీ మార్పును మాత్రం సాకేత్ గ్రహించాలి. అప్పుడే నీ ప్రశ్నకు సమాధానం దొరికేది, నీ కాపురం నిలబడేది. సాకేత్, అయిందా? ఇదిగో ఇంకా సేపట్లో రెడీ అయిపోతుంది. యువతల నేను ఇంత టెన్షన్ పడి చేస్తుంటే ఈయన గారు అది ఊగి ఊరేగాలని ఉయ్యాల కడుతున్నాడా? ఉయ్యాలా చెప్తానుండు. ఏంటి ఈవిడ గారు సై ఆటలు ఆడాలంటే తమరు ఉయ్యాలలు కట్టి ఊపుతారా? లేకపోతే ఇవాళ ఏమన్నా ఆటలు తద్దా? నీది అంట్ల బుద్ధి, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఇది హంస కోరిక మేరకు మేనేజ్మెంట్ కస్టమర్ల కోసం ఏర్పాటు చేస్తున్న ఊయల. అయితే మేం కూడా ఊగొచ్చన్నమాట. కట్టు కట్టు, నేను కూడా ఊగాలి. ఇదే ఫస్ట్ ఊయల. తమరు ఇనాగ్రేట్ చేస్తే ఊయలు ఊగవు గాని ముందు కోరింది హంస. తనే ఊగుతుంది. నీ దరిద్రపు బోని ఎందుకు? చూడు, మొగుడ్లా మాట్లాడుకో. నేను కస్టమర్ని, నాకు రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోకు. కస్టమర్ అయినా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తే టాలరేట్ చేయం. అంటే నేను ఊగకూడదా? ఇందులో ఊగొద్దు. చాలా ఉయ్యాళ్ళు కడతాం. నీకు ఇష్టమైన నీ రోజులు ఊగు, ఊరేగు. హ, నేను ఇందులోనే ఊగుతా. చెప్తే వినపడట్లేదా? ఇది నా స్పెషల్. నీకు వేరే కడతానంటున్నాడుగా. ఏ స్పెషల్ లేదు, గిషల్ లేదు.
నేను ఊగి తీరాల్సిందే. ఎలా ఊగుతావో నేను చూస్తాను. ఏ ఉయ్యలెక్కకుండా ఆపుతావా? తను కాదు, నేను ఆపుతాను. ఏం చేస్తామే?